తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి ఈ బేసవ దినమున ఈ రీతిగా కూడి చేరి వచ్చిన సహోదరులందరికీ గూగుల్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంధ్య వేళ శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. మనం ఈ దినం కూడా యథావిధిగా కొరింథీ పత్రికలో మనము తరచుగా చూస్తూ వస్తున్నాము. ఆ భాగంగానే ఈరోజు కూడా దాన్ని ధ్యానం చేస్తాం. కొరింథీ పత్రికలు నిజంగానే సంఘములో జరిగిన అనేక సంఘటనలను చూసినప్పుడు అది ఎంత సరిగా, ఎంత కరెక్ట్గా, ఎంతగా అది జరుగుతుందని మనకు చాలా ఆశ్చర్యంగా ఉంది. గడిచిన వారం చూసినప్పుడు దాదాపు ఎంతవరకు చూసాం? 21 వరకు చూసామా? ఇరవై 22 చూసినాం. 22 చూసాం. ఇప్పుడు మనము 23 నుండి మనము కంటిన్యూ చేసుకుంటాము. ఏమంటే 23 వచ్చిన ఏం చెప్తున్నారంటే, సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలు ఆడుచున్నారని అనుకొందరు కదా. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా అంటే సంఘంలో అందరికీ ఒక్కొక్క వరం ఇచ్చారు, దేవుని అభిషేకం ఉంది, వాళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడు ఉపదేశం పొందని వారైనను అవిశ్వాసులైనను అంటే ఏదంటే ఒకరే ఒక పరిపూర్ణమైన సత్యం ఎరగని వారు కొత్తగా వచ్చి ఉండొచ్చు, లేదా కొత్తగా ఆ రోజు వచ్చిన వాళ్ళు వచ్చి ఏమనుకుంటారు, వారైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాట్లాడుచున్నారని అనుకొందురు కదా. అంటే ఏమి అర్థమో, ఏందప్ప వీళ్ళు పిచ్చితనంగా వాగుతున్నారే అనిపిస్తుంది. ఎందుకో ఈ యొక్క సంఘం ఒక కట్టి తిట్టాలు, ఆ వాక్య ఉపదేశ సారాంశము, ఆ దేవుడి ప్రణాళిక, దేవుని యొక్క ప్రేమ, భక్తి, విశ్వాసత ఎరగని వారు ఏం చేస్తారు? ఈ రోజు కూడా అలాగే అనిపిస్తుంది కదా, చాలా మంది చూస్తున్నాం కదా. ఆ రోజు యేసుప్రభు చెప్పినప్పుడు ఏమనిపించింది? అందరికీ సేమ్ అనిపించింది. అలాగే ఆయన అందుకే ఏమనేసినారు, ఆ మాట అన్నారు, మీరు దయ్యం పట్టిన వారని, నువ్వు వెర్రివాడని అని అంటున్నారు. ఎందుకో ఆయన ఒక పుట్టుక గురించి, ఆయన ఒక భవిష్యత్తు గురించి, ఆయన ఒక ప్రణాళిక అన్ని కూడా ఎక్కడ ఉంది? గ్రంథంలో లెక్కింపబడి ఉంది. గ్రహించలేకుండా ఏం చేయలేదు, గ్రహించలేకుండా ఏమైనారంటే అలాగే మాట్లాడమన్నారు. ఈ రోజు ఇక్కడ కూడా చూసినప్పుడు అలాగే చెప్పి ఇక్కడ పరిస్థితి ఏమంటే అందరికీ వరముకు ప్రాముఖ్యత ఇస్తారు, అన్ని వాద్యములకు అన్నిటికి ఇస్తారు తప్ప దేనికి ముఖ్యత ఇవ్వాల? వాక్యానికి ప్రాముఖ్యత. అదే పొరపాటు. అదే చెప్తున్నాడు ఇక్కడ. సంఘము ఒక ఆరాధన వినే వాళ్ళకి అదేం కావాలా? అర్థం కావాలా? లేకపోతే అది దేవుని ఒక ఏమది సాక్షి కాదు, అది ఒక సాక్షి పొందదు, సాక్షి మగదు. ఇప్పుడు యజ్ఞం చూసినప్పుడు అర్థం చెప్పలేని ఆ భాష, అన్ని భాష ఏమైపోతుంది? అతను దేవునితో మాట్లాడతాడు, ఆ భాష ఇక్కడ ఎవరికి ఏం కాదు, అర్థం కాదు. అతనికి తెలుసు, మాట్లాడే వ్యక్తికి దేవునికి సంబంధం తప్ప మిగతా ఏ వ్యక్తికి తెలియదు ఆ భాష. ఎప్పుడు ఒక అర్థం చెప్పేవాడు లేకపోతే అది ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది కదా. అది చెప్తున్నాడు ఇక్కడ. అది దేవుని ఒక బయలుపాటు అయితే అది వినేవారికి ఒట్టి శబ్దం మాత్రమే ఉంటుందంట. వినేవాడికి ఎలా ఉంటుంది? ఒట్టి శబ్దంగా ఉంటుంది తప్ప పురిదెలు ఇల్లాద పేచు ఒరువరకు పయనలిక అంటే అర్థం కాని మాటలు ఒక్కరికి కూడా ప్రయోజనం లేదు అంటాడు. యోబు 15:3 చెప్పినప్పుడు ఏం చెప్తాడు చూడండి, ఒక మాట చెప్తాడు ఆయన. యోబు గ్రంథము 15:3 చూసినప్పుడు వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడతగున, నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగున. వ్యర్థ మాటలు, నిష్ప్రయోజనమైన సంభాషణ వల్ల ఏమి లేదు, నో యూస్.
ఎంత బాగా చెప్తారు చూడు, ఏమంట మళ్ళీ చదవండి. వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడదగున వ్యర్థ మాటలతో సంభాషణ వ్యాజ్యమాట తగున నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగున వాదించవచ్చా? ఎంత ఉంది చూడు బాగా. అదిదా ఇక్కడ యోపు చూసినప్పుడు ఒక వరుసలో చాలా గొప్ప వాద్యములు కలవు, చాలా చాలా గొప్ప వాద్యములు చూస్తాం మేము కూడా. 96 రక్షణ పడినప్పుడు ఈ మున్సిపల్ గ్రౌండ్లో అప్పుడు గొప్ప గొప్ప విదేశాల నుండి వచ్చి మీటింగ్ పెట్టేవారు. అప్పుడు ఒక ఆయన ఎక్స్పెషల్ గిటార్ బాగా వాయించాడు, అది ఎలక్ట్రిక్ గిటార్ అంటారు. అది వాయించినప్పుడు ఎక్కడో వినపడతాయి స్పీకర్ సౌండ్. ఆ సౌండ్కే చాలా వందల మంది ఏం చేసినాము, వచ్చినాం, ఏమి ఆకర్షింపబడ్డాం, చాలా బాగుందప్ప వాటి మ్యూజిక్ అని చాలా ఆనందపడ్డాం. అయితే అది రక్షణ నడిపిస్తుందా? నడుపుదు. అది చెప్తున్నాడు. ఒక గొప్ప శబ్దంతో కూడిన మంచి స్వరంతో కూడిన మంచి తెలివైన వాద్యములు కావచ్చు, అయితే తెలివైన బోధన వల్ల మాత్రమే దేవుడు రక్షణ పడి మహిమపరచబడతాడంట. దేవుడు మహిమపరచబడి దేనిలో ఉంది? వాక్యములో ఉంది. సరి అయిన బోధన, అర్థమయ్యే వాక్కు, విశ్వాసంలో పుట్టించే వాక్కు, అది కావాలంటాడు. అదే గొప్ప స్వరములు కలిగిన వాద్యములు కలిగిన మంచి స్వరము వినిపించినను, అయితే తెలివైన బోధన చేత మాత్రమే దేవుడు ఎక్కువగా మహింపరచబడతాడు. అలాగే సంఘంలో కూడా వెలుపు నుండి బయట నుండి వచ్చిన ప్రతి విశ్వాసులు కూడా వ్యక్తి కూడా సంఘంలో జరిగే ప్రతి కార్యములు కూడా, అది పాటైనా కావచ్చు, అది ఆరాధన కావచ్చు, అది బోధనైనా కావచ్చు, అది గొప్ప సాక్ష్యముగా ఉండాలంటే అది ఒక అర్థమయ్యే విధానంగా ఉండాలంట. అది బాగా అతనికి వివరింపబడే విధానంగా ఉండాలంట. అప్పుడే ఆరాధన అయినా, ఆ పాట అయినా, ఆ బోధన అయినా అది ఒక సాక్ష్యం ఉంటుందంట. విట్నెస్ ఎప్పుడు ఎలాంటి మారు మనసు పొందారంటే, పలానా రోజు పలానా వాక్యం నన్ను సంధించింది, నా హృదయంని ఏం చేసింది, మారు మనసు పుట్టించింది. ఆ వాక్యం మీద లాస్ట్ టైం ఒక వృద్ధాపన పెద్ద ఆమె చూసినాం. పెద్ద ఆమె 3 పిల్లలు, చాలా చాలా విలువ కలిగి ఉన్నారు. ఈమె మంచి ఉద్యోగస్తురాలు, రిటైర్డ్ అయిపోయి వయసు అయిపోయింది. ఆయన చనిపోయా భర్త. 3 పిల్లలు ఆడపిల్లలు ఆ ఆస్తిని రాసి పంచుకొని మనం బయట వదిలేసినారు. ఆమె ఎందుకులే మన బతుకు చనిపోవాలా అని అనిపించిందంట. అప్పుడు ఎక్కడో ఒక మాట వినింది, ఎవరి కోసం నువ్వు బతుకుతావు, ఎవరి కోసం నువ్వు చావాలా, నిన్ను కని నిన్ను పెంచి పెద్ద చేసిన దేవుడికే నువ్వేం చేయాలా అన్నప్పుడు ఆ మాట విని ఆమె షాక్ అయిపోయిందంట. షాక్ అయిపోయి ఆ మాట ప్రకారం వెళ్ళి ఆమె ఏం చేసింది, అధికారిని అడిగి పొరపాటు ఏమో రాసి ఇచ్చేసిన, నాకు కావాలన్నాడు, తిరిగి రాసి ఇచ్చేసాను అన్ని. ఇచ్చినాక ఆమె పెద్ద టైలరింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఆమె బాగా టైలరింగ్ వచ్చేట, టైలరీ బాగా అందరికి నేర్పించి బాగా తక్కువ చేసినప్పుడు ఎక్కడో వెళ్ళిపోయింది ఆమె రిచిగా. అప్పుడు ఆమె ఆ వాయిస్, ఆ వాక్యం వినకపోతే, ఆ వాద్యం విని రక్షణ పడేదా, వాక్యం విని అంటే వాక్యమే. ఆ వాక్యం విన్నప్పుడు ఆమె స్థితి ఏం చేసింది, ఎవరు వాక్ అది, ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్, దేవుడు ఇచ్చినారు, దేవుడు ఆయన ద్వారా వెలిగించిన వెలుగు. అదే చెప్తా, ఆయన వచ్చి ప్రతి మనిషిని ఏం చేసి వచ్చినాడు, వెలిగి. అది ఆ వాక్ వెళ్ళింది, ఏం చేసింది, ఆమెనే చచ్చిపోతాం సూసైడ్ చేసుకుంటాం అనే మనసుని మార్చి ఆమె గొప్ప రక్షణ పొందింది. కారణము ఆ వెలుగైన మాట. అది చెప్తున్నాడు, మీ బోధన కానీ, మీ యొక్క సంఘములో నడిచే ప్రతి కార్యములు కానీ, అది పాట అయినా కానీ, ఆరాధన అయినా కానీ, బోధన అయినా కానీ, అదంతా ఒక సాక్షిగా, ఒక ఉజ్జీవకరంగా, ఏ ఒక అడ్డు ఆటంకం లేకుండా అది రక్షణకరంగా ఉండాలంట. అప్పుడు ఏమవుతాడైనా ఒక సంఘ ఆరాధన అనేది ఎక్కువగా ఒక గొప్ప ఒక కాక్షిపూర్లల్ల, అంటే ఒక మంచి స్టేజ్ కాదు, మంచి అందమైన అలంకరణ కాదంట. ఎప్పుడు చాలా మంది ఇప్పుడు ఏం చూస్తారు, ఎక్కువ కొంత హ్యాబిట్ అలంకరణ కావాలంటారు. అది కాదంట. ఒక సంఘం, ఒక ఆరాధన అనేది ఒక గొప్ప మేడ కాదు, గొప్ప అలంకరణ కాదు. కొత్త విశ్వాసులు యేసులో కట్టబడే విధంగా ఆ సభ బోధన కానీ, అందరూ కూడా ఆయన ఆ బోధ గురించి అందరూ ఆయన్ని గౌరవించే విధంగా ఉండకూడదంట. ఒకవేళ గౌరవించినను ఆ కొత్త విశ్వాసికి రక్షణ పొందే విధంగా ఉండాలంట ఆ బోధన. వచ్చే వాళ్ళు ప్రతి వారు ఏం చేయబడాలా, ఆహా భలే చెప్పో హ్యాండ్ షేక్,
చాలా కంగ్రాచులేషన్ అని ఆయనకి మెప్పు కలిగే విధంగా బోధన కాదంట. విశ్వాసి రక్షణ పడే విధంగా బోధన ఉండాలంట. అందరూ ఆకర్షించే విధంగా మేడ ఉండకూడదంట. అందరూ విశ్వాసం నడిపే విధంగా ఉండాలంట. అదిదా ముఖ్యమంట. అప్పుడు సంఘం అనేది దాని ప్రాముఖ్యమైన దేవుని ప్రణాళిక ఏమంటే ఏం చేయబడాలి? అందరూ కొత్త వాళ్ళు వచ్చి విశ్వాస రక్షణ పొందే విధంగా, వాళ్ళని మారు మనసు పుట్టించే విధంగా, వాళ్ళకు ఓదార్పు కలిగే విధంగా, వాళ్ళకి రక్షణ కలిగే విధంగా బోధించాలంట. భయం పెట్టే విధంగా ఉండకూడదు. మళ్ళీ అది చెప్తున్నారు. కీర్తన 104:14 చూస్తే, కీర్తన గ్రంథము 104:14 చూసినప్పుడు, పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు క్రూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును, వారి ముఖములకు మెరుపునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. అది దేవుడు సృష్టించిన సృష్టి అంతము కూడా ఆయన చేసి కలగజేసే విధానం దేనికి ఉంటుందండి? మనుషులకి ఏం పుట్టించాల? ఉపయోగకరంగా. అదైతే చెప్తున్నారు. అప్పుడు దేవదేవుడే మనకి సమస్తము అనుకూలపరిచి మనం జీవించే విధానంగా శ్వాసమునకు కావాల్సిన శ్వాసత, ఆహారం కావాల్సిన ఆహారత, మనకు కావాల్సిన అన్ని విధమైన విత్తనములు, అన్ని ఏమి నానా విధమైన పదార్థములంతా కూడా ఏం చేస్తున్నాయి? ఆయన ప్రయోజనకరంగా అంటాడు. అలాగే నువ్వు ఉండాలంటాడు ఆయన. మనం చేసేది ఎలా ఉండాలా? అనేకులకి ఎలా ఉండాలా? ప్రయోజనకరంగా ఉండాలి. చూడు 15 సామెతలు 22 చూసినప్పుడు 15:2 సామెతలు 15:2 యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అదిదా యథార్థమేమంట? యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థమైన ప్రవర్తన, తర్వాత నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. నిజం పలకాల. అది అటువంటి వాడు ఏమంట? రక్షణ పొందేదాన్ని దేవుణ్ణి ఒక పర్వతం నిలబడి అరగత పొందుకుంటాడంట. 23వ వచనం చూసినప్పుడు అక్కడే 15:23 సామెతలు 15 సామెతలు అక్కడే. అది కీర్తనలు చదివింది నేను. సామెతలు 15:2 చెప్పిన నేను ఇంతకు ముందు కూడా. అవునా? సరేలే, సామెతలే చెప్పింది నేను ఫస్ట్ కూడా. 15:2 జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములను కుమ్మరించును. చూసారా ఏమంట? జ్ఞానులు ఒక నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. అప్పుడు మనకు దేవుడు జ్ఞానం ఇచ్చున్నాడు, మన రక్షణ పొందున్నాము, మన జ్ఞానులను దేవుడిని ఆత్మ పొందున్నాము. అప్పుడు మన జ్ఞానం ఏం చేస్తుందంట? అనేకులు ఏమంట? జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. బుద్ధిహీనుల నోరు మూఢ వాక్యములు కుమ్మరించును. అదిదా వచ్చే వాక్కు ఎలా ఉంది? అది రక్షణకరంగా ఉందా, లేదా జ్ఞానయుక్తంగా ఉందా, లేదా అది వేరే విధంగా ఉందా అని మనము గమనించాలి. అది అక్కడ 23 వచనం 15:23 సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును. అదిదా సమయోచితమైన మాట ఎంత మనోహరము. అదిదా సరిగా ఉత్తరం ఇచ్చే వానికి అది ఎలా ఉంటుందంట? దాని వలన సంతోషము పుట్టును. అప్పుడు ఒక ఆత్మ రక్షణ పడితే పరలోకంలో ఏముంది? సంతోషం ఉంది. అది అప్పుడు పరలోక సంతోషకరమైన మనం ఏం చేయాలా? మన మాట ఎలా ఉండాలా? అంత ఇంపుగా ఉండాలి. అదేంట సంతోషకరంగా ఉంటుంది. ఎలాంటి మాట అంటే అది ఏం చెప్తున్నాడు? సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి సరిగా ప్రత్యుత్తరం ఎలా ఉండాలా? చాలా చక్కగా ఉండాలి. సంబంధం లేకుండా మాట్లాడకూడదు. మాట్లాడే సంబంధమైన మాటలు ఉండాలా. మనకి ఇచ్చింది ఇదే. నువ్వేం పొందుకున్నావో, ఏది విన్నావో, ఏది విశ్వసించావో, ఏది తీర్మానించావో, ఏది నీకు రక్షణకరమైనదో వాటిని ఏం చెయ్యాలి. అదే అపోస్తలులు చేసింది కూడా. మేము విన్న వాటిని, కన్న వాటిని గురించి చెప్పక, మానక
ఉందమంటారు, అదంతా చేయలేమంటారు. మేము మానుకోలేము, మేము విన్నాము, చూసాము, తాకినాము. అదే నేను చెప్తున్నామాట. అలాగే ఉండాలి. యెషయా 54 కూడా చూసినప్పుడు, యెషయా 50 అధ్యాయము. అలసిన వాడిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఏమంట? ఎంత బాగుందో చూసారా? ఏమంట? అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము. ఏమంట? ఏం చేస్తున్నారు? పోయే వాళ్ళని ఊరడిస్తుంది. అంటే ఒక హోప్, ఒక నెమ్మది, ఒక ఓదార్పు, ఒక ఆశ, ఒక ఆదరణ. ఏం పుట్టిస్తుంది? ఆదరణ. మళ్ళా ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. యేసు ప్రభువుకు ఇచ్చిన ఆ ప్రవచనం, అది యేసు ప్రభువుకు చేసిన కార్యం. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. శిష్యులకు ఎలా బలపరచాలా? శిష్యులను అంత బలపరిచింది ఏమంటే, దేవుడు ఆయనకి ఏం చేస్తున్నాడు? ఎలా చెప్పితే వాళ్ళు వినాలో విశ్వసించాలో అది ఇచ్చేసాడు ఆయనకి. ఆయన శిష్యులు అందరూ శిష్యులే కదా. లోకమన్న ప్రతి క్రైస్తవుడు ఎవరే? ఆయన శిష్యులే కదా, ప్రభు శిష్యులే కదా. అదిదా మనమంతా విశ్వసించేలాగా తండ్రి ఆయనకి ఏం చేశారు? అంటే నాలుగు ఇచ్చారు. అప్పుడు ఈరోజు ఆ నాలుగే మనకు వచ్చిందంటే మన ఎలా మాట్లాడదాము? ఆయన ఏమన్నా విరోధంగా మాట్లాడారా? నా ఎద్దకు వచ్చి నేను మాత్రం ఏం చేయను అన్నాడు. అప్పుడు తోసివేయని మాటలు ఉండాల. అని ఈరోజు మాటలు ఎలా ఉన్నాయి? సంఘంలో చాలా మాటలు ఏమున్నాయి? సామెతలు చెప్పినట్టు ఉన్నాయి. కత్తిపోటు మాటలు గలవారు కలరు అన్నారు. అలాగ ఉంది ఈరోజు. అయితే ప్రభు మాట ఎలా ఉండింది? వినివారు విశ్వసించి రక్షణ పొందే విధంగా ఉంది. ఆయన నాలుగు ఇచ్చింది. ఆయన శిష్యులంతా వినే విధంగా చేసి పడిచి. అందుకే అందరూ ఆయన శిష్యులే. అందుకే ఆయన గురువు అయినాడు. ఏమైనాడు ఆయన? సర్వమానవ కోటి. ఎవరు ఆయన? గురువు. ఆయన గురువు. అందరూ శిష్యులకి పొందుకొని మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యవచ్చు. నేరుగా ఫ్రెండ్షిప్ కాదు, శిష్యులకి ఫస్ట్. అదేంట శిష్యులు అందరూ వినేట్టుగా దేవుడు ఆ నాలుక ఇచ్చారు. దేవదేవుడు ఇచ్చిన నాలుక. మనకే నాలుక ఇచ్చి ఉన్నారు ఈరోజు. ఆ రోజు సంఘంలో ఎలాంటి నాలుక ఉండింది అక్కడ? ఈ రోజు సంఘంలో ఎలాంటి నాలుక ఉంది? చూడండి ఒకసారి ఎలా ఉంది వాక్యం. మనం నాలుక అందరూ విని విశ్వసించి రక్షణ పొందే విధంగా ఉండాలి. రక్షణకరమైన పలుకు, అదిదా ముఖ్యం. నీతికరమైన వాక్కు, సత్యమైన వాక్కు. వేరేం వద్దు. వేరే ఏమున్నా అది వేరే నాలుక అయిపోతాయి. అది ప్రభు నాలుక కాదు, ప్రభు శిష్యులకి కాదు. అది ఎంత బాగా చెప్తారు, మళ్ళీ చదవండి. అలసిన వాణిని మాటల చేత ఊరడించే జ్ఞానము నాకు. చూడండి, అలసిన వాడిని. ప్రతి ఒక్కరు ఆయన గద్ద వచ్చిన వారు ఎలా వచ్చినారు? అలసి వచ్చిన వాళ్ళే. అలసి కురింగిపోయిన వాళ్ళు వచ్చారు. ఆయన బాధపడేవారు, వేదన పడేవారు, దుఃఖపడేవారు. ఓదార్పే లేదా అనే ఒక అలాంటి గుండె, చెదిరిపోయిన గుండెకి ఆయన ఎవరు? అండగా అయినాడు. ఆయన దండగా అయినాడు. ఆయన ఒక ఆదరణకర్తగా. అదిదా ఎంత బాగా చూడండి. నేను అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము. అది చూడండి. అప్పుడే మాట అంటే వాక్కు చేత. దేవుని వాక్కు అలా ఇచ్చారు. ఆ వాక్కు వస్తే దేని మీద ఏం లేదు. చూడండి, అక్కడ కాలంలో 5,000 మందికి ఆయన పంచినప్పుడు ఎన్ని రోజులు లేదంట వాళ్ళ ఆహారము? 3 రోజులు ఆ అన్నపానము ఆహారం లేదు అక్కడ. ఏం ఎత్తుకోపోయింటారు, ఎవరు పెట్టినారు? అయినా 3 రోజులు దేని మీద వాళ్ళకి ఏం లేదు. అప్పుడు దేవుడిని ఆ వాక్కు ఎలా ఉంది వాళ్ళకి? అంత దాగం. అప్పటి వరకు చాలా కాలం అయింది, ఏం లేదు, దేవుని వాక్కు లేదు. వాళ్ళంతా ఏమై ఉన్నారు? దేవుని వాక్కు కొరకు ఎదురు చూసి వేదన పడే వాళ్ళు ఉన్నారు, దుఃఖపడే వాళ్ళు. అయ్యో, దేవుని వాక్కు చాలా కాలం, ప్రవక్త లేదు, ఎవరు లేరు అక్కడ, నడిపించేవారు లేరు. అంత కఠిన చీకటి కాలంలో ఎవరు వచ్చారు? దేవుడు ఎవరు లేపారు? ప్రభుని వచ్చి లేపేశారు. ప్రభు లేపినప్పుడు ఆ మాట వాళ్ళు దొరికినప్పుడు ఎలా ఉంది వాళ్ళకి? 3 రోజులు ఆలోచించండి. ఆ ఆహారం మీదే ఆలోచన పోలేదంటే అప్పుడు ఎంత వాళ్ళు ఎన్నో కాలం ఏదైనా ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు చిన్నప్పుడు రండి వాక్యం బోధ ప్రవక్తల నోట విని ఉంటారు. ఒక 40-50 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరం వాళ్ళకి దొరికింది అనుకోండి. 10 వయసు దొరికిన వాళ్ళకి 40 సంవత్సరం మధ్యలో ఎలా ఉంటుంది పరిస్థితి? అలా అయిపోయింది వాళ్ళ దగ్గర. పోయి వినిన వాళ్ళందరూ కమ్మని 3 రోజులకు, 3వ రోజు ప్రభువే చెప్తున్నారు, అయ్యో వీళ్ళు ఇప్పటికే 3 రోజులు అలిసి దారిలో ఏమైపోతారో
పడిపోతారు ఆకారం పెట్టండి అన్నప్పుడు గొప్ప కార్యం చేసి ఏం చేశారు అప్పుడే. అదిదా ప్రభు. అలాంటి మాట అంటే ఆ మాటలో ఏముంది? జీవ మాట అది. అందువల్ల వాళ్ళకి ఏం పుట్టలేదు, ఆకలి పుట్టలేదు. ప్రభు చెప్తున్నాడు, వాళ్ళు ఏమైనా చెప్పినారు ఆకలి అని? వాళ్ళు ఏ ఒక్కరు ఆకలి అని కానీ ఎవరు చెప్పలే. ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ప్రభు మహాకార్యం ఏం చేయకపోవడం అక్కడ చేయిపోతున్నాడు. వాళ్ళు ఎవ్వరు కానీ ఎందుకు వాళ్ళకి దాగం, ఎందుకు ఆకలి వేయలేదు? వాళ్ళు అంతగా దేవుని వాక్కు మీద ఏముంది వాళ్ళకి? వాంఛ. ఆ వాంఛ మీద వాళ్ళకి ఏమీ దోచలే. దేవుని వాక్కు దొరికింది, దేవుని బలం దొరికింది, దేవుని జ్ఞానం దొరికింది, దేవుని శక్తి దొరికింది, దేవుని రక్షణ దొరికింది అని ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ గురిగానే ఉన్నారు అక్కడ. అదిదా ఇక్కడ చూడవచ్చు. అలాంటి నాలిక ఆయనకి శిష్యులు కూడా ఆయన ఇచ్చాడు. నేను చెప్తున్నాను, మీరు వెళ్ళి సర్వసృష్టికి ఏం చేయండి, ఆ శిష్యుల్లో మనం ఉన్నాం ఇప్పుడు. ఆ శిష్యులుగానే ఉండాలి మనం. వేరే విధంగా ఉంటే, వేరే నాలిక ఉంటే పోయా. శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యుడు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. అది ఆయనే వినుబుద్ధి. ఇప్పుడు ఏం చెప్పాలో, ఈరోజు ఏం బోధించాలో ఎవరు ఇచ్చేది? దేవుడి వరం, దేవుడు ఇచ్చేనే. అదే మనం అడిగి పొందుకోవాలి. నేను ఎలా సంఘమును ఎలా నడపాలి, సంఘమును ఎలా బోధించాలి, సంఘంలో ఎలా అంగంగా ఉండాలా, ఆ పరలోక సంఘానికి సరిపోయే మాటలు నాకేం తండ్రి నాకు ఇవ్వు అడగాల. పెద్ద అడిగినప్పుడు ఆయన ఇచ్చేవాడు. తర్వాత 24 వచనము 1 కొరింథీ 14:24. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశం పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. ఎంత బాగా అందరూ చెప్తున్నారు అనుకోండి, ఒక ఆయన మాత్రం ఏమి లేకుండా ఉంటే ఆయనకి ఏమనిపిస్తుంది? అయ్యో మన మీద అభిషేకం రాలా, మనం మాట్లాడలే, మనం ఏమి లేదనుకుంటాము, పాపులు అనుకుంటారు. అందరూ మాట్లాడుతున్నారు, అందరూ భాష చెప్తున్నారు. అయితే సంఘంలో ప్రవచనము చెప్పేటప్పుడు అవిశ్వాసులు లోపల ఒక ఏం చేయబడింది? ఆ హృదయం తెరవబడుతుంది. ఏం చేయబడుతుంది? అవిశ్వాసులు ఒక హృదయం తెరవబడి ఆ పాపములంతా గ్రహింపబడి అవంతా కూడా ఆయన దేవుని యొక్క నిజమైన వాక్కు ద్వారా, ఆ వాక్కు అనే ప్రాణ రక్షణ అది ఏమది? ఆ వాక్కు ఎలాంటిది? అది ప్రాణం వంటిది. దేవుని స్వరమును ఉంది, దేవుని ఒక ఊపిరిని ఆయన గ్రహిస్తాడంట. పాప క్షమాపణ పొందినాక గ్రహించుకుంటాడు. తర్వాత మారు మనసు పొంది రక్షణ మార్గాన్ని పొందుకుంటాడంట. ఎప్పుడు? ఆ వాక్కు వినేటప్పుడే. ఆ దేవుని ఒక ప్రవచనం విన్నప్పుడు ఇప్పుడు జరగబోయేది చెప్తుంది. అది ఏం చెప్తుంది? జరగబోయేది ఏం చెప్తుంది? వాక్యం వేసి చెప్తుంది. అది ఎలాంటిది? దేవుని ప్లాన్. అది ప్లాన్ వచ్చి ఇప్పుడు మాటగా వచ్చి ఆ జీవ వాక్కు వచ్చేసింది. ఆ వాక్కును మనం విశ్వసించినప్పుడు, దాన్ని అద్దుకున్నప్పుడు ఏమవుతుంది? మనలో కార్యం కలుగజేసింది. ఆ వాక్యాన్ని గ్రహింప చేస్తుంది, మారు మనసు పుట్టిస్తుంది, పాప క్షమాపణ ఒప్పుకుంటుంది, రక్షణ మార్గం తెరిచి రక్షణ పొందుకునేది తయారిపిస్తారు. లేకపోతే వచ్చింది ఒకనాడు ఈ వాక్ అందరికీ వచ్చింది కదా, వచ్చినప్పుడు ఏం చేసాం? వాక్ని ఎంతో వేదనలో ఉన్నాం, ఎంతో బాధలో ఉన్నాం, ఎంతో కురింగిపోయి ఉన్నాం. ఎవరు మనల్ని కాపాడేవాళ్ళు లేరా, సహాయం చేసేవాళ్ళు లేరా అనుకున్నాం. అయితే ఆయన ఏం చేశాడు? ఆయనే సహాయకుడుగా, ఆయనే ఓదార్చేవాడుగా, ఆయనే సర్వశక్తులైన రక్షకుడుగా వచ్చి ఏం చేశాడు? ఆశపడిన బాధపడిన ప్రాణాన్ని ఏం చేశారు? ఎన్నుకొని రక్షణ వాక్కు పంపి రక్షించి ఓదార్చి బలపరిచి నిలబెట్టారు. ఈరోజు నిలబడి ఉన్నామంటే ఎవరు వాక్కు అది? ఎవరు శక్తి అది? ఆ రోజు ఆ పునాదికి ఆ నీరు ఆ సత్యమైన వాక్కు నువ్వు ఈ పునాదికి పోయకపోతే ఏం చేయి ఉండదు. ఈ పునాది, ఈ గట్టి ఏమై ఉండదు, నిలబడి ఉండదు. ఈ రోజు నిలబడి ఉండడానికి ఎవరు వాక్కు వచ్చింది? ఆ దేవుని జీవ వాక్కు వచ్చింది. అది చెప్తున్నాడు ఇక్కడ. ఎంత చక్కగా చెప్తున్నా చూడు. ప్రవచనం అనేది దేవుని వాక్కు అనేది. అవిశ్వాసి హృదయము உள்ளம் திறக்கப்படும், పావంగల్ వినపడు గ్రహింపబడతాడు. దేవుని ఒక ఆ నిజమైన ఆ ప్రాణ వాక్కుని, ఆ జీవ వాక్కుని గ్రహించుకుంటాడు, మారు మనసు పుట్టిస్తుంది. తర్వాత రక్షణ మార్గం తెరవబడి రక్షణ పొందుకుంటాడు.
ఇదంతా ఒక ప్రాసెస్. ఎప్పుడు విన్నాడో విన్న తర్వాత ఏమవుతూ ఉంటుంది, అది అప్పుడే సెన్సార్లు పోయి గ్రహింపబడి పోయి అక్కడి నుండి ఓకే అని నిర్ధారిస్తుంది. ఇదే 1 Corinthians 2:15 చూసినప్పుడు ఎంత చక్కగా ఉంది చెప్తారు చూడు అక్కడ. 1 Corinthians 2:15. ఆత్మ సంబంధి అయిన వాడు ఆ, అన్నిటినీ వివేచించును కానీ ఉమ్, అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. అదిదా దేవుని ఒక మాట, అది ఎంత జీవమైన మాట అని, అది ఎంత బలం ఉందని, ఎంత బలముగా ఉందని విశ్వాసి యొక్క హృదయం ఏం చేస్తుంది, అర్థం చేసుకుంటుంది. దానికి ఏం చేస్తుంది, దేవుని ఒక ఆత్మ పంపుతాడు. అది ఆ హృదయం వాడిని ఏం చేస్తుంది, వాడిని వివరిస్తుంది, మనకేం చేస్తుంది, నేర్పుతుంది. అదే ఓహో ఇది ఇలా జరిగిందా, ఈ కాలం జరిగిందా, ఈ కాలం చెప్పబడిందా, ఈ కాలం వచ్చారా, ఇన్ని గ్రహింప చేసేది దేవుని వాక్కు. నిజమైన ఆత్మీయమైన ఒక 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 ఉద్రేకత ఏమంటే, మారు మనసు పొందించి అతన్ని నూతన పరుస్తుంది. ఏం చేస్తుంది ఆయన, ఓహో మనం ఇంతకాలం ఇప్పుడు నన్ను అప్పుడు నేర్పించినప్పుడు ఏమనిపిస్తుంది, అయ్యో ఇంతకాలం మనం నడిచిన మార్గం అంతా వ్యర్థమని ఎప్పుడు తెలుస్తుంది. ఈ జీవవాకు వచ్చినప్పుడే తెలుస్తుంది. జీవవాకు రాని మట్టికి ఎలా ఉంటారు వాళ్ళు, అదే నూతనం అనుకోని ఉంటారు. ఎప్పుడైతే ఈ నూతనమైన శక్తి, నూతనమైన ఆత్మ, నూతనమైన వాక్కు, నూతనమైన జీవం వచ్చి అతను పుట్టినప్పుడు అప్పుడు గ్రహింపు చేసి ఇంతకాలం మనం ఆరాధించింది, అయ్యో ఒట్టిది ఆరాధించమ్మా, మట్టిది ఆరాధించమ్మా, బలహీనమైనది ఆరాధించమ్మా, అయ్యో తెలియదు ప్రభువా ఆయన్ని ఎప్పుడు గ్రహించామో, ఎప్పుడైతే ఆ దేవుని మాట, ఆ ప్రాణమైన ఆ పరాక్రమమైన బలమైన వాక్కు విశ్వాసి హృదయములో వచ్చి అది పోయి హృదయాంతరంగమును పరిశీలించి విచారించి నిజమైన ఆత్మీయమైన బలం పొందుకొని మారు మనసు పొంది తర్వాత రక్షణ మార్గంలో నూతన మార్గంలో వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఈ కార్యం జరిగేది. అది చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడు అక్కడ, ఏమంట, ఆత్మ సంబంధి అయిన వాడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అదిదా వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ఎవరి వల్ల వివేచింపదు. ఎప్పుడు సత్యమును గ్రహించే దానికి తర్వాత ఏమి లేదు. అదే పరిపూర్ణమైన వచ్చిన తర్వాత నీకు ఎవరు ఇంకొక ఏం చెప్పేదని లేదు. ఈ మార్గం రాపా, ఆ మార్గం మంచిది కానీ చెప్పేదానికి. ఎందుకంటే మంచి మార్గంలో ఏం చేసేసావు, నేను దేవుడు నీకు గ్రహింప చేసి నడిపించేశాడు. పరిపూర్ణమైన మార్గం వచ్చేసావు. ఇప్పుడు వచ్చి ఇంకొక మార్గం అంటే ఏం చేస్తాం మనమే, ఇంకొక మార్గమా, ఎక్కడ బాగుంది అది. నన్ను మిమ్మల్ని పిలిచారనుకోండి, ఎక్కడ పిలిచారనుకోండి, రాండి వేరే గొప్ప మార్గం ఉంది రాండి అంటే ఏం చెప్తారు మీరు, మా ప్రభు కన్నా గొప్ప మార్గం చూపించేవాడు ఎవరితో ఉన్నారు ఈ భూమిలో, ఈ యుగ పరంలో ఎవరున్నారు, గొప్ప మార్గము, సత్య మార్గము, నిత్య మార్గము, జీవ మార్గం మనకి ఏం చేశారు, ఆయన చూపించేశారే, మాకు వినిపించారు, తినిపించారు, గ్రహింప చేశారే, మమ్మల్ని తీర్మానింపచేశారే. ఈ మార్గం తర్వాత ఏ మార్గానికి వెళ్తాం, మేము వెళ్ళము. అది చెప్తున్నారు ఇక్కడ. చాలా గొప్ప వాక్యం చదువు. ఒక మనిషి దేవుని ఒక మాట వల్ల నిజమైన ఖండించబడతాడు. లోపాంతరంలో ఏం చేయబడింది, వాక్కు పోయే ఫస్ట్ ఏం చేస్తుంది మనల్ని, అదే ఖండిస్తుంది. అది చెప్తున్నాడు. ఒక మనిషి దేవుని మాట వలన నిజమైన ఖండితానికి లోనవుతాడు. ఫస్ట్ దేవుని వాక్కు ఖండిస్తుందంట. ఓ నా ప్రాణమా, నువ్వు ఇంతకాలము ఏం చేశావు, అర్థం లేని వ్యర్థమైన వాటిని ఏం చేశావు, పూజించావే, వ్యర్థమైన వాటికి నీ నమస్కరించావే, వ్యర్థమైన వాటికి నీ రూపులను ఖర్చు పెట్టావే, వ్యర్థమైన వాటి కొరకు ఎన్నో నువ్వు నీ శరీరాన్ని నల్లకొట్టావే. అప్పుడు నేను చెప్తుందంట. తర్వాత అప్పుడు గ్రహించిన తర్వాత అతనిలో ఉన్న ఫస్ట్ పెరుమ ఏమంటారు దాన్ని, అది పగలుతుందంట. ఫస్ట్ అతను గ్రహించ నిజమైన ఆ వాక్కుని ఆ ఖండితం చెప్పేటప్పుడు అతనిలో ఉన్న ఆ పెరుమ రెండుగా చీలిపోతాయి, పగల కొట్టపడతాయంట. ఏది చేసేది ఎంత పోయే జీవవాక్కు నీళ్ళు వెళ్ళిందంటే ఆ పెరుమై ఉడయం, ఏమంటారు దాని గర్వం ఏం చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ పగల కొట్టి దాన్ని అని చేస్తారంట ఫస్ట్. అది అంతటికే పాపము ద్వేషించబడుతుంది. తర్వాత ఏం చేస్తుంది, పాపం ద్వేషించబడుతుంది. తర్వాత మారు మనసు ఉండాగు, ఏమంట మారు మనసు పొందుతుంది. తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. నువ్వే వద్దపా, ఇంతకాలము ఇంత మోసమైన మార్గం వెళ్ళానే, అయ్యో. అలాంటి పౌలు ఎలా వేదన పడ్డాడు, 3 రోజులు అన్నం పనం లేకుండా ఏం చేశాడు ఆయన,
అయ్యో ఇంతకాలం నేను నిజమైన మార్గం తెలియకుండా పొరపాటు చేశాను అని మూడు మూడు రాత్రి బౌలు ఏం చేయలేన. అన్నపానం ఆ ఆలోచన ఆయనకి ఎంత భారమైన వచ్చిందంటే అంత భారమైన చూసేసినాడు ఆయన. ఆయన మాట్లాడిన మాటలు, ఆ మాటలు ప్రభు వచ్చి ఏం చేస్తాడు ఆయన్ని దర్శించి మాట్లాడిన మాట ఆయనకి ఏం మాత్రము దాని నుంచి ఆ షాక్ నుండి బయట రాలేకపోతున్నాడు. వెంటనే ఆయన ఏమి ఆలస్యం చేయగా వెంటనే ప్రభువే క్రీస్తు ఏం చేశాడు ఆయన వెంటనే. ఎంత గొప్ప మాట ఉంటే అది వెంటనే వెంటనే చెప్పబడింది. అంతకాలం జీవించిన జీవితం ఎంత అయింది, ఏమైంది ఆ జీవితం అంతా. అదిదా ఇది చెప్పినప్పుడు ప్రతి మాట దేవుని మాట వచ్చినప్పుడు అది ఫస్ట్ వాడిని ఖండిస్తుంది, వాటిలో ఉండే అహంకారాన్ని పగల కొడుతుంది, వాడినోడు పాపం అంతా ద్వేషించబడుతుంది, వానిలో ఉన్న మారు మనసు పుట్టిస్తుంది, నూతన మార్గాన్ని ఎన్నుకొని రక్షణలో ప్రవేశిస్తుంది. అప్పుడు డిక్లేర్ చేసేస్తాడు వాడిని గ్రహింపు చేసేసేది. ఇది అంతే. నువ్వు ఇవ్వాల్సినంత దేవుని వాక్కు ఏం చేయాల అది ఇదే చెప్తున్నాడు. చూడండి ఏప్రిల్ 4:12 చూస్తే, ఏప్రిల్ పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా నుండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అదిదా. ఎప్పుడైతే ఒక మనిషిలో దేవుని ఆ జీవవాక్ వస్తే ఫస్ట్ జరిగేది ఏమంటే ఆ అగం అనేది పెరుమై ఉదయం అంటే గర్వము పగలగొట్టబడతారు. రెండవది జరిగేది పాపం ద్వేషింపబడతాయి, పాపాన్ని ద్వేషిస్తాడంట, పాపத்தை వెరుపారు అంటే ద్వేషిస్తాడు. మూడవది మనందరి మొదలు ఉంటాము మారు మనసు పుట్టిస్తుంది. తర్వాత నాలుగవది పుதிய வாழ்க்கை தொடங்கும் అంటే కొత్త జీవితాన్ని ఏం చేస్తాడు ప్రారంభిస్తాడు. ఇది 4 ఎప్పుడు జరుగుతుంది, ఆ జీవవాక్కు లోపల వచ్చినప్పుడే అదే డిక్లేర్ చేసేది. వచ్చినప్పుడే ప్రాణం పట్టుకుంటుంది. ఎందుకంటే నిజమైనది ఈ ప్రాణానికి తెలుసు. దీనికి ఏం తెలుసు, నేను సృష్టించిన సృష్టికర్త ఎవరు ఏమో తెలుసు, ఇది తెలుసు. ఆ వాక్కు వచ్చినప్పుడు ఏమైపోతాయి, కరెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి. అది చెప్పబడింది అక్కడ. ఆ జీవవాక్కు వచ్చిందని ఏమవుతుందంటే ఫస్ట్ ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా నుండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు అంటే ఏమని అర్థము, లోపల ఉండే అనీతి, సునీతి, అక్రము, పాపము, శాపము అన్నిటినీ ఒక డివైడ్ చేసేది. ఓహో ఇదంతా అనీతియా, ఇదంతా పాపమ్మా, ఇదంతా శాపమ్మా, ఇదంతా చెడ్డదా అని ఏం చేస్తే అప్పటికప్పుడే డిక్లేర్ చేసేస్తుంది. చేసి హృదయ ఏమంటారు మళ్ళా విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను. అది హృదయం ఒక తలంపులు, ఒక ప్లాన్ పెట్టుంటే ఆల్రెడీ పెద్ద కోట కట్టేస్తుంటాం, ఇట్ట చేయాలి అట్ట చేయాలి అట్ట వెళ్ళాలి, అదంతా ఏమైపోతాయి ఇప్పుడు అన్ని చుక్కునూరు అన్ని పగలగొట్టబడి ఆలోచనలను శోధించుతుంది. అదిదా జీవవాక్కు వచ్చి నీళ్ళేం చేయాలి, అదే కార్యసిద్ధి కలగజేస్తారు. దేవుని వాక్యం ఏం ప్రతి మనిషిని ఏం చేస్తుందంటే అదే ప్రతి మనిషిలో కార్యసిద్ధి కలగజేస్తుంది దేవుడే. ప్రతి మనిషిలో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. అదిదా కార్యసిద్ధి ఎవరికి వచ్చిందో మనలో కార్యసిద్ధి కలగాల. అలా వెళ్ళాల. మాట వెళ్తే ఎలా వెళ్ళాలా, ప్రతి ఒక్కరు రక్షణ గురించినే ఉండాలి, వేరేం ఉండకూడదు. వేరే నథింగ్ వైన్ వర్డ్స్ వద్దు. అది చెప్పింది ఇక్కడ సంఘానికి ఏం చెప్తున్నాడు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలు, సంభాషణలు అంతా వద్దు. ఏం కావాలా, జీవవాక్కు ప్రాణాత్మ శరీరం చేయబడాలా, దేవుని వైపు మళ్లించబడాలా, అది బలం పొందుకోవాలా. ఏం చేయాలా, మన ప్రాణం ఏం చేయబడాలా, బలం పొందాలా. బలహీన పరిచేట్టుగా మాట ఉండకూడదు. అదిదే ఇక్కడ ఈ సంఘములో ఆ రోజు జరిగింది అదే, ఈ రోజు ఈ సంఘాలు జరిగేది కూడా అదే. ఆ జీవవాక్కు ప్రాముఖ్యత ఇవ్వకుండా పోతున్నారు. ఇది చెప్పేది అదే. ఏమంటా అన్నిటినీ ఏం చేసుకోవచ్చు, అది వాళ్ళు ఏం చేస్తుంది లాస్ట్కి అదిదా. చూసినప్పుడు ఎంత గొప్ప విషయం చూసారా. అయితే అందరూ
ప్రవచించుంటగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధన వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శించబడతాడు కదా. అప్పుడు ఎంత బాగా చూడండి. చూసినప్పుడు ఎందుకు అలాంటి పరిస్థితి అంటే రక్షణ పొందేదానికే. చూడండి తర్వాత 25 వచనము, 1 కొరింథీ 14:25. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును, ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. చూసారా, అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును, ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయును. ఇప్పుడు మనం గ్రంథంలో చూస్తాం, యోసేపు చెరలో ఉన్నాడు, యోసేపు ఎక్కడ బానిసగా ఉన్నాడు, పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు, చెరచాల్లో ఉన్నాడు. అయితే యెహోవా అతనికి తోడై ఉన్నాడు, యెహోవా అతనితో ఉన్నాడు అని కూడా ఉంది వాక్యం. ఎలా సాధ్యం ఇది? ఏమి గ్రహిస్తాం మనము? అతనిలో పరిపూర్ణంగా దేవుని ఒక వినయత, దేవుని భక్తి, వైరాగ్యత ఏముంది ఆయనలో? ఎప్పుడు ఉంది దేవుడి గురించే. నీతి న్యాయంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు. అవంతా అతను ఏం చేస్తా ఉంది? కన్నా విన్న వాటిని కట్టకనే చేస్తున్నాడు, తెలుపుతున్నాడు, అబద్ధం చెప్పట్లా. ఎంత బాగా చూడు. అలా చూసినప్పుడు ఇక్కడ కూడా అంతే. ఒక విశ్వాసి జీవితంలో దేవుని మాటను ప్రకారంగా ఉండినట్ల అతని మాట్లాడే మాట కానీ అతని క్రియలు కానీ దేవుని మాట ప్రకారం ఉండిన ఎడల అతనితో వచ్చిన అతని సంఘంలో వచ్చిన ప్రతి నూతన విశ్వాసి కానీ ఆయన ఒక మంచి మాదిరిగాను, ఒక సాక్షిగాను, నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి, అతను ఒక లోతైన సత్యాన్ని గ్రహించడానికి ఈయన ఆయనకు ఒక మాదిరిగా ఉంటాడు. అప్పుడు ఆయన చెప్తాడు, నిజంగా మీతో ఎవరు ఉన్నారు? ఇప్పుడు చాలా మంది అడిగారా, ఎవరు చెప్తారు? రాజుకి లాస్ట్కి పరో ఏం చెప్తాడు? యోసేపు చూసి, నీలో విశేషమైన దేవుని ఆత్మ ఉంది అని నేనేం చేశాను, వినినాను. నువ్వు కళ కంటే దాని భావం చెప్తావంటేనే నిన్ను గురించి నా ఒక గిన్నె అందించేవాడు ఏం చేశారు, చెప్పినాడు. అవునా, నువ్వు నాకు చెప్పుము. ఎంత బాగుంది. అతని గురించి నీలో విశేషత ఏముంది ఆయనలో? అదిదా ఇక్కడ అదిదా మనలో ఒక విశ్వాసి జీవితంలో దేవుని మాట ప్రకారమైన నడవడిక, నా మాట ప్రకారమైన మాటలు, అతని క్రియలు, అతను ఒక ఉన్నప్పుడు అన్ని విశ్వాసి నూతనమైన వాళ్ళకి ఎలా ఉంటాడు ఆయన? ఎదిగే విషయానికి ఏమి ఉంటాడు ఆయన? నేర్పుతాడు కదా. అతను చూసి ఏం చేయవచ్చు, నేర్చుకోవచ్చు కదా. అది చెప్తున్నాడు ఇక్కడ. నిజమైన దేవుని మార్గాన్ని, సత్యాన్ని, లోతైన సత్యాన్ని గ్రహించడా ఆయనకి ఈయన ఒక మంచి అవకాశం ఏర్పరిచిన వాడు అవుతాడంట. ఇది ఏమి లేకుండా జరుగుతూ ఉంది. నో స్పీచ్, ఎక్కడ కానీ ఏం చేయబడలా, అతనికి బోధించలే. అతను కొత్తగా వస్తా పోతా ఉన్నాడు. అయితే కొందరి పక్కన అక్కడ ఉండే వాళ్ళు ఏం చేస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. వాళ్ళ మాటలు ఈ బైబిల్ ప్రకారంగా ఉంది, వాళ్ళ జీవితం బైబిల్ ప్రకారంగా ఉంది. దాన్ని బట్టి వీళ్ళు మంచి మార్గంలో ఉన్నారే, మనం ఇది వెళితే మనకు కూడా రక్షణకరంగా ఉంటుందని ఏమీ మాట్లాడకుండా, ఏం చెప్పకుండా వాక్యం ద్వారా ఏం చేపడతాడు, అతను మార్గం అయిపోతాడు. ఇతనికి ఎవరికి బోధించలే, కానీ ఈవెన ఏం చేస్తున్నాడు, జీవిస్తున్నాడు. అదే 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 ఇక్కడ చెప్పే మాట అదే. అందువలన ఆయన చెప్తారంట, నిజముగా మీలో ఉన్నాడని ప్రచురం చేయించినట్లు. మీలో ఎవరు ఉన్నారని? ఆదిత. మీలో ఉన్నారు, మీతో ఉన్నారు ఆయన. అదిత మన అలాంటి విధంగా మనం చేయాల. అది అతనికి రక్షణ పొందువాడికి ఇతను ఒక మంచి అవకాశం ఏర్పరిచిన వాడు అవుతాడంట. ఏమీ స్పీచ్ చేయలే, జీవించేది. ఇది ఎంత గొప్ప విషయం కదా. ఇది యేసుప్రభు ఎలా ఉన్నారు? ఎక్కువ పరిచయాలకు సదికేలకు ఎవరికి బోధించైనా వాళ్ళు కొందరు ఏమవుతున్నాయి ఈయన చూసి, అయ్యో ప్రభు అని ఎవరికి ఏం చేసేది వాడు కాదంట. ఎవరికి నువ్వు మొహమాటము చేయని వాడికి, ఎవరి కోసం నువ్వు ఏం చేయవు, ఏది దాచుకునేది మార్చుకునేంత కాదు. నువ్వు యథార్థవంతుడివి, సత్యవంతుడివి. ఎంత బాగా చూడు. అలాంటిది ఏమంటే అదా ప్రభు దేవుని ఒక మాట
చెప్పేటప్పుడు అదే దేవుని ఒక సత్యత அறிవిக்கப்படும் అంటే దేవుని ఒక సత్యం వాక్యము వెల్లడిపరిచేటప్పుడు మనుషులు మారుతారంట, మనం తిరుம்புవాர்கள், దేవుని విశ్వాసిத்து ఆరాధిப்பார்கள். దేవుని ఇంగేయం అంటే దేవుని ఏం చేస్తారు వాళ్ళు? ఆ సత్యం విన్న తర్వాత ఏం చేస్తారు? ఆటోమేటిక్గా వాళ్ళు మారు మనసు పొందుతారు, వాళ్ళు దేవుని విశ్వసిస్తారు, ఆరాధిస్తారు. ఇక్కడ కూడా మీలో కూడా దేవుని ఒక క్రియలు జరుగుతుందండి. వాళ్ళు ఏం చేస్తారంట? వాటిని గురించి సాక్ష్యం ఇస్తారంట. వాళ్ళు ఎవరు చెప్తారు పోయి లాస్ట్కి? ఎవరు ఇప్పుడు వచ్చినాడో అతనే పోయి ఏం చెప్పేస్తాడు? లేదు, వాళ్ళతో దేవుడు ఉన్నాడు. ఇది గ్రహించినారు. ఆదిలోనే ఒక ఎవరు ఆయన గ్రహించారు? గమలియేలు సరిగా గ్రహించి చెప్తాడు. మీరు ఒకవేళ దేవునితో పోరాడగలుగుతారా? ఒకవేళ దేవుని వలన ఏర్పాడై ఉంటే ఆయన కరెక్ట్గా సమాధానం ఇచ్చారు. ఎవరికి? ప్రధాన యాజకులకి, పరిచయాలుగా చూసి చెప్పేస్తున్నాడు. ఓ జాగ్రత్త సుమి, మీరు దేవునితో పోరాడగలుగుతారా? ఒకవేళ దేవునితో ఏర్పాటైతే ఏం చేస్తారు? ఇదే ఒకవేళ మనుషులతో ఏర్పాడైపోతే ఏం చేస్తారు? కొన్ని రోజుల తర్వాత చెదిరిపోతుంది. కాబట్టి మీరేం చేయవద్దండి, వీళ్ళతో ఏం చేయపాకండి. ఎంత గొప్ప అది ఆలోచన ఉంటే చెప్పగలుగుతాడు. అదిదా ఒక మంచి నేర్పరికలమైన మాట అంటే అంత. అందుకే గొప్పగా చెప్తారు పౌలు గారు. నేను ఎక్కడ నేర్చుకున్నాను? గమలియేలు పాదం అయితే నేర్చుకున్నాను. అలాంటి ఒక నేర్పించే వ్యక్తి ఆ కాలం ఉన్నాడు. ఇక్కడ కూడా అదేగే. ఎప్పుడైతే సత్యమును పక్కన నేర్చుకున్న తర్వాత అతన్ని ఎంత గొప్ప సాక్షిగా ఉంటాడంటే, ఇలాగ సాక్షిగా ఉండాలనేది కూడా పౌలు ఒక ఆశ అంట ఈ సంఘం పైన. ఎందుకు ఇంత మాట మాట్లాడతారు? ఈ సంఘము ప్రభు సంఘముగా ఇలాగ ఉండాలా, దేవుని వాక్యం మీదే ఉండాలి. వాళ్ళకి గురి కలిగి ఉండాలా, నేను దేవుని వాక్యం మీద పరిపూర్ణమైన ఆలోచన కలిగి జీవితం కలిగి ఉండాలని ఆశపడతాడు. అయితే వాళ్ళు ఎక్కువ దేనిలో పోతున్నారు? వరాలపైన, ఆత్మీయమైన వరాల పైన, భాషల పైన అది వెళ్ళిపోతున్నాడు. అదే ఆయన బాధపడుతున్నాడు. చూడండి, అప్పుడు అపోస్తుల కార్యం 2:37 చూస్తే, అపోస్తుల కార్యం 2:37, వారి ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అన్న వరము పొందుదురు. ఇక్కడ రక్షణ పడే మార్గాన్ని ఎంత చక్కగా ఏం చేయాలని అడిగే పరిస్థితి వచ్చింది. అందుకేదా అప్పుడు వాళ్ళు ఎవరు ఉన్నారని ఎప్పుడు తెలిసిపడింది? వాళ్ళు చేసే క్రియ గొప్ప కార్యం ఉంది కాబట్టి వాళ్ళు మేమేం చేయాలని ఇష్టపడుతున్నారు మీరు అన్నప్పుడు, ఇదిగో ప్రభునామం ఏం చేయండి, స్వార్థ పొంది రక్షణ పొందండి. అందుకే మారు మనసు పొందండి. మారు మనసు పొందితేనే, మారు మనసు లేకపోతే పాత స్వభావము ఏమంటారు, రోత స్వభావం పెట్టుకొని ఉంటే ఏం మాట్లాడింది? అదిదా ఇక్కడ జాగ్రత్త కనచారు. యోహాను 16:8 చూసినప్పుడు కూడా, యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనము, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. అదిదా ఆయన వచ్చి ఏం చేసేది? పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. అదిదా మనకి ఇప్పుడు చెప్పింది ఏమి? వచ్చి చేయకపోయేది ముందుగా ఏం చేసేసారు? మనకి తెలిపేశారు. ఇదిగో తీర్పు ఉంది, జాగ్రత్త, మీరేం చేయండి. ఇప్పుడు మారు మనసు పొంది ఏం లేదు మనకి. తీర్పు నుండి ఏమై ఉన్నాము? దాటి ఉన్నాము. అదిదా ఎందుకో ఇది జరుగుతుందని మనకు ముందు జాగ్రత్త చెప్పేశారు ప్రభు. ఇప్పుడైనా మీ యొక్క నిరూపణ చేసుకోండి అని. ఏం చేసుకోవాలి? ఏమి అవకాశం ఇది? మీలో ఉన్న సత్యవాక్యం ఏం చేయాలి? మీరు నిరూపణ చేయాలి. నాలో సత్య దేవుడు వాక్యం ఉంది, నేను జీవవాక్యం నడుస్తాను, జీవ మార్గం విశ్వసిస్తాను, జీవవాక్యం నీతిగా నడుచుకుంటాను. అది మనం నిరూపణ చేయాల ప్రతి ఒక్కరు కూడా. అవకాశం ఇది. యాకోబు 4:10, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం.
యాకోబు 4:10. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. అదిదా ప్రభు దృష్టికి ప్రతి ఒక్కరు ఏం చేసుకోవాలి? ఆయన శిష్యులుగా ఉన్నాము, ఆయన సేవకులుగా ఉన్నాము, ఆయన ఒక వరుడుగా వధువుగా ఆయన స్నేహితుడు అయ్యామంటే ఫస్ట్ ఏం వర్క్? తగ్గించుకోవాలా. మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. అదిదా తగ్గించుకోవాలా. ప్రభువుల దగ్గర ఒక రూల్స్ ఉన్నాయి. వారికి తండ్రికి ఆయన ఎలా ఉన్నాడు? ఇదా విధేయుడుగా సెలవు మరణపరం తను తగ్గించుకొని విధేయతను చూపినాడు, నేర్చుకున్నాడు ఉంది. అదేదా మనం చేయాలి. మనం కూడా మరణం వరకు మనకు కూడా అదే విధే. మన గురువుకు ఇచ్చిన విధి మనకి తప్పదు, మనకు ఉంది. సిలువ మరణం వరకు మనం సిలువ వేయపడమనుకోండి, మన మరణం వరకు మనం ఏమేం చేయాలి? ప్రభుకి లోబడాలి. అదిదా లోబడి ఉండాల. వాక్ ప్రకారం, వాకు ఏం చెప్పింది అదే చేయాలి, వేరేం చేయకూడదు. వాక్ ప్రకారం ఉండాలి. అదిదా మనము ఇవి వచనములు చూసినప్పుడు చాలా గొప్ప విషయం. తర్వాత 26వ వచనము, 1 కొరింథీ 14:26. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. ఎంత బాగా చెప్తారు చూసారా? ఇక్కడ పెద్ద లిస్ట్ ఇచ్చారు. అక్కడ జరిగే ప్రతి పొరపాటు ఉన్నాయి చూడండి. ఇక్కడ అది ఏమి అంత ఇదని చూసినప్పుడు, సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? క్వశ్చన్ మార్క్ ఇచ్చినాడు. ఏం జరుగుతుంది తప్ప మీలో ఏం జరుగుతుంది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలన భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. అప్పుడు ఏదన్నా జరగని ఆ సంఘములో జరిగే అది ప్రతి కార్యం కావచ్చు, కీర్తనలు కావచ్చు, బోధన కావచ్చు, సాక్ష్యం కావచ్చు, ఏదైనా కానీ అన్నీ ఎలా చదవగలను ఆడ? క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనివ్వండి. అప్పుడు క్షేమాభివృద్ధి లేకపోతే ఆ విషయం ఏం చేయకూడదు. అక్కడ వాక్యానికి విరోధంగా ఉందంటే ఏం చేయకూడదు. అక్కడ అది దేవునికి వ్యతిరేకం అయిపోతుంది. ఎంత బాగా చెప్తుంది ఈ వచనము. ఆరంభ ఒక ఆది అపోస్తుల సంఘంలో జరిగిన ఒక ఒక ఆరాధన క్రమం గురించి చూపిస్తూ ఉంది. అయితే అక్కడ నిజంగానే పాల్గొనిన విధం చూసినప్పుడు సంఘం ఒక కట్టుమాన విషయమే ఆత్మీయమైన వరములతో ఇచ్చిన ఒక ఆలోచన సంఘానికి ఎందుకు ఇచ్చారంటే, సంఘము కట్టబడడానికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంతా? ఆత్మవరాలు ఎందుకు ఇచ్చారు అక్కడ? ఐక్యత ఎందుకు ఇచ్చారు అక్కడ? విశ్వాసం ఎందుకు ఇచ్చారు అక్కడ? అందరూ పంచుకునేది ఎందుకు ఇచ్చారు అక్కడ? అందరూ ఏం చేయబడాలా? ఆత్మీయమైన ఆ ఒక ఉన్నతమైన ఒక ఆలయమునికి ఏం కట్టబడాలి? మీరు ఒక అంగముగా కట్టబడాలి. అది దేవుని ప్లాన్. సంఘం అనేది వట్టి మేడ కాదు, అది ఒక మేడ, అది కట్టడము కాదు. అది ఒక 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 సభ కూడిక అనేది ఒక వ్యక్తిగత ఒక టాలెంట్ని చూపించుకునే స్థలం కాదు. అది ఏదో ఒకరికి టాలెంట్ ఉంది అని చూపించుకునేది ఆ స్థలం కాదు. అది గొప్ప పరిచర్య. అది ఏమది? గొప్ప పరిచర్య. అక్కడ పోటీ కాదు. అక్కడ ఇక్కడ ఏమైనా బయట మారి అన్ని చోట్ల ఎక్కడ పోయి ఏం జరిగినా ఒక పోటీ పెడతారు. ఏమంటారు? స్పోర్ట్స్, ఎవరు జయిస్తాడో అని అలాంటిది కాదు. ఇక్కడ వచ్చి ఏమి అలాంటి ఒక పోటీ కాదు. అది ఒక గొప్ప ఉన్నతమైన సేవ. ఏమది? ఇప్పుడు మీరు అది ఎత్తుకోండి, చాలా ట్రస్ట్ ఉంది, అనాథ ట్రస్ట్ అంటారు. అక్కడ ఏమి అంటే అందరూ వాళ్ళు స్వాధీనం లేకుండా ఉంటారు, మెంటల్ రిటైర్డ్ ఉంటారు, ఏమీ తెలియదు వాళ్ళకి. బిడ్డలాగా ఏం చేయబడరు, రోజు ఏం చేయబడాలి? అది పేరే సేవ. అలాగే చూస్తాం కదా, ట్రస్ట్ ఉంది కదా, ఏమి ఎవరిదే? మదర్ తెరెసా ట్రస్ట్. ఎన్నో భారతదేశంలో ఎన్నో కోట్ల మందిని ఏం చేసింది? గొప్ప వాళ్ళుగా దిద్ది
ఏం చేసింది సమాజంలో? గొప్ప వాళ్ళు ఈరోజు చాలామంది ఏమి మంచి పైలట్లు ఉంటారు, మంచి ట్రైన్ డ్రైవర్ ఉంటారు, మంచి ఆఫీసర్లు ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా? అందులో ఒక ట్రస్ట్ పెట్టుకుంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆమెలో ఉంది ఒక ఇది, అదిదా ఇక్కడ ఏం చేయబడింది? అది గొప్ప, ఇది ప్రభు మనకి ఆల్రెడీ ఏం చేసి చూపించారు అపోస్తులకి. మీరు చేసేది ఏమి ఒకరు గొప్ప వాళ్ళని, ఇక్కడ ఎవరు లీడర్ అని కాదుపా, నేను ఏం చేస్తున్నానో మీరు చేయాలి. ఇది ఏమది ప్రభు, ఇది గొప్ప సేవ. సేవ చేసి చూపించాను ఆయన. మీరు ఇక్కడ మీలో ఎవడైనా ఏమి గొప్పవాడుగా ఏలికగా ఉండాలంటే ఏం చేయమన్నాడు ఆయన? ఫస్ట్ ఏం చేయమన్నాడు ఆయన? పరిచారకుడుగా ఉండాలి. అంటే సేవ చేయాల. లీడర్ అనేది ఆధిక్యము చెల్లించేది, ఏమి అధికారం చెల్లించేది కాదు. లీడర్ ఏం చేయబడాలా? దీని గొప్ప మాదిరి గురువే లీడర్ అనేవాడు. ఈ కాలంలో ఎలా ఉన్నారంటే ముందుకు వెళ్ళి వాళ్ళని పోగొట్టుకుంటారు, కానీ వీళ్ళు నిలబడిపోతారు. అయితే లీడర్ ఏం చేశారు? మన లీడర్, మా గురువు ఏం చేశారు? తాను వెళ్ళి బలి అయ్యి మన వాళ్ళు రక్షించారు. అదిదా లీడర్ అండి. ఈ లీడర్ ఈ సర్వపర యుగంలో ఎక్కడ లేదు. ఎవరైనా ఉన్నారా? శిష్యులకు చాలా మంది చూస్తాం, అందరు పోకూడదు. ఈరోజు కాలంలో చాలా మంది ఆయనకి కానీ. అయితే ఇక్కడ అందరినీ కాపాడి రక్షింపబడి అతను ఏం చేశారు? ఆయన వాళ్ళు వదిలేది మమ్మల్ని, నన్ను కదా కావాలా తోడుకోపండి. అంత గొప్ప లీడర్. అదిదా ఇక్కడ చెప్తున్నాడు. ఇది ఒక ఆత్మీయమైన ఒక విలువైన రాళ్ళుగా, సజీవమైన రాళ్ళు వేలను కట్టడం అంటుంది. ఆ సంఘములో కూడలు అనేది, చేరు అనేది ఒక వ్యక్తిగత ఒక టాలెంట్నో ఒక జ్ఞానమునో బయలుపరిచేది కాదు. అది గొప్ప విజయం, విజాయితీ కాదు. సంఘం అనేది అది ఒక ప్రేమము, ఒక క్రమము, ఒక నిజమైన ఆత్మీయమైన ఒక స్వరూపాన్ని, ఆత్మీయమైన ఆ తన్మని చూపించే ఒక గుర్తు అంట, అడయాళం అంట. ఆత్మీయమైన విషయాలు ఏం చేస్తుందంటే ఈ సంఘము బయలుపరిచే ఒక ప్లేస్ అంటే. ఇక్కడ లోకంలో ఉండకపోతే ఏం బయలుపరుస్తారు? ప్రతి జ్ఞానము, ప్రతి వాళ్ళ బలము, వాళ్ళు తెలివి, వాళ్ళు ఒక బాడీ కండరాలు వాళ్ళు అన్నీ తెలిపెడతారు. ఇక్కడ అట్లాంటిది కాదంటే ఇక్కడ ఈయన జ్ఞానం తెలిపేదో, గొప్ప వ్యక్తిగత టాలెంట్ తెలిపేదో కాదు సంఘము. సంఘం అనేది గొప్ప సేవ. అది క్రమముగాను, ప్రేమతోనూ, నిజమైన ఆత్మీయమైన సత్యముతోనూ, ఆత్మీయమైన ఒక స్వరూపముని బయలుపరిచే గుర్తైన ప్లేస్ అంటే అది దేవుని ఒక ఆత్మీయ వరములు ఒక్కొక్కటి కూడా సంఘ కట్టుమనానికి ఇవ్వబడిందంట. ఆత్మీయమైన వరం ఎందుకు ఇచ్చారంట? ప్రతిరోజు ఆ సజీవమైన రాళ్ళగా ఉన్న విశ్వాసం ఏం చేయబడాలి? సంఘం అంగముగా కట్టబడాల. అదిదా గుర్తు అంట. అదిదా గుర్తు, అడయాళం. అదిదా గుర్తుగా ఇవ్వబడిందంటే సంఘం అంటే. నా సంఘం అంటే ఏం చేస్తుంది? అది రక్షిస్తుంది. అనేకలు ఏం చేసేది సంఘం అంటే? ఏమన్నాడు అపోస్తలులు పత్రికలు చూశారు, నువ్వు ఎవరో కాదు, నువ్వు నువ్వు చేపలు పట్టే జాల వేస్తున్నావు, నువ్వు అట్ట కాదు, నేనేం చేస్తాను నేను. ఎందుకు? అనేకలు ఏం చేసి పడతాడని అర్థము, రక్షణ నడుపుతాడని. అదే చెప్తాను ఇక్కడ కూడా. సంఘం అనేది ప్రతి ఆత్మీయమైన అంగమైన సజీవమైన రాళ్ళని కట్టబడుచున్నదిగా ఆత్మీయ వరం ఇచ్చారు. అక్కడ ప్రేమము, క్రమము, నిజాయితీ, సత్యము ఒక స్వరూపాన్ని కనపరుస్తుందంట అక్కడ. ఇది ఎవరిది? ఇదంతా ఎవరిది? ప్రభువుది. తండ్రి ప్రభుకి ఇచ్చారు, ప్రభువుది మనం చూపించాల. మాకు ఇచ్చారు, మీరు చూడండి అని. అదిదే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ సంఘంలో చూడండి, 1:3-16 కొలసి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయిచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం సమృద్ధిగా ఏం చేయబడాలి అక్కడ? అదిదా గురి. ఇంకా ఉందా? చూసారా? ఇక్కడ సంఘం అనేది, సంఘంలో జరిగే ప్రతి చిన్న కార్యమే కావచ్చు, పెద్ద కార్యమే కావచ్చు, అన్నీ కూడా అది మాట అయినా క్రియ అయినా ఏ కార్యమైనా అదంతా కూడా దేవుని వాక్కు ప్రకారం ఉన్నదా అనేది ఒక కొలత అంటారు. వాక్కు ఎందుకు ఇచ్చారంటే మధ్యవర్తిని, మీరు మాట్లాడైనా, మీ మాటలైనా, మీ క్రియలైనా, మీ యొక్క సమస్తము వాక్యం అనే ఒక
ఏమంటారు, మెజర్మెంట్ అంటే అది ఏమంటారు, అలవుకోలాగా. మీ కార్యం, మీ క్రియలు, మాటలు అన్నీ కూడా వాక్యం అనే దాన్ని దాటకూడదంట. ఆ అలవుకోల ఒక తెరాసు లాగా అనమాట. రెండు పక్క ఎలా ఉండాలి, అదే ఈక్వాలిటీ ఉండాలి. అప్పుడే కరెక్టే తెరాసు. బ్యాలెన్స్గా ఉంటే దొంగ తెరాసు అయిపోతాయి. రాళ్ళు పెట్టకుండా రెండు పక్క చూస్తారు ఎత్తి, సరిగా ఉండాలి. ఒక సైడ్ డౌన్ ఉంటే ఏదో మోసం చేస్తున్నారు అనుకుంటారు. అలా ఉండకూడదు. ఏ ఏ సంఘం కానీ దేవుని మాట ప్రకారం కట్టబడుచున్నదో ఆదిత పౌలు గారు ఒక గురి అంటాను. ఆయన ఏమి చేస్తున్నాడు ఇక్కడంటే, వాక్య ప్రకారం కట్టలేదే మీరు, అదిదా బాధపడుతున్నారు. మీ సంఘము వాక్య ప్రకారం కట్టబడలేదే, మనుషుల మాట చేత, మనుషుల ఆలోచన చేత, ఎవరెవరో సలహా చేత ఏం చేస్తున్నారు, అదే చెప్తున్నాడు పౌలు. ఒక ఉద్దేశం ఏమంటే, సంఘం అనేది దేవుని వాక్కు ద్వారా కట్టబడాలా, దేవుని జ్ఞానంతో కట్టబడాలా, దేవుని వాక్య ప్రకారముగా ఆయన ఉండదా అని ఆ దేవుని వాక్కును కొలనోళ్ళు అంటారు, అలాంటి నియమించారంట. అది అప్పుడప్పుడు కొలనోళ్ళు అయితే ఏం చేస్తారు, ఒక గోడ కడతాడు, ఆ మేస్త్రి 10 వర్షాలు పెడతాడు, ఒక వర్షం చూసి లాస్ట్ వర్షం చూస్తాడా, రాయి ప్రతి రాయి పెట్టి ఏం చేయాలి, ఆయన కరెక్ట్ గా 90 డిగ్రీలో ఉందా నిలబడి 10 రాయి ఏం పని చేస్తుంది, వాలిపోతుంది. అప్పుడు చక్కగా వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది, దానికి బ్యాలెన్సింగ్ దొరుకుతుంది. ఎండిపోతే ఇంకా పడగొట్టలేము దాన్ని. అలాగే మనం కూడా అలాంటి కొలనోలంట మన వాక్యం అనేది. ప్రతి వాడు కట్టేది వాక్య ప్రకారం ఉందా, నేను మాట్లాడేది వాక్య ప్రకారం ఉందా, నేను చేసేది వాక్య ప్రకారం ఉందా, నేను చెప్పే సలహా వాక్య ప్రకారం ఉందా, నేను చెప్పే ఆలోచన ఆ కుటుంబానికి వాక్య ప్రకారం ఉందా, లేదా సొంత పేరుకి స్వనిధికి చెప్తానా, అది జాగ్రత్త చూడాలంట. అలా ఉండాలి అనేదే పౌలు ఒక గురి అంట, ఉద్దేశం అంట. పరిచర్య అనేది ఏదో కొందరికి మాత్రమే అని కాదంట, ప్రతి విశ్వాసికి వంతు ఉంది. అయితేనో ఎవరైనా సరే, అక్కడ నిలబడే వాళ్ళైనా, నడిపించే వాళ్ళైనా, బోధించే వాళ్ళైనా అందరూ దేవుని మాట ప్రకారమైన కొలనూలుతో నడవాలంట. ఏమంట, దేవుని మాట అయినా కొలనూలను పెట్టుకొని వాళ్ళు చేయాలంట. ఎవరైనా సరే నడపవచ్చు, చేయవచ్చు, అందరికి హక్కు ఉంది. హక్కు గురించి తప్పులేదు. అయితే ప్రతి వాడికి ఒకటి కొరుతుంది, కొలనూలు అనేది. ఆ వాక్యం అనే కొలనూలుతో నిలబడాలంట. మీరు చేసేది వాక్యంలో ఉందా, మీరు తూచేది, మీ ఇచ్చేది వాక్యంలో ఉందా, మీరు చేసే సహాయం వాక్య ప్రకారం ఉందా, అది దాన్ని అంత చూసేది. అలా ఉండవలసిన అనేది పౌలు ఒక ఉద్దేశమును, తండ్రి అయిన దేవుని ఉద్దేశము, ప్రభు అయిన యేసు ఉద్దేశాలు వాక్య మాట ప్రకారం చేయండి. అందుకే దేవుడు అపోస్తులకు వార్నింగ్ ఇచ్చారు, పిలిచి మీరు ఆడొక పర్ణశాల, ఈడొక పర్ణశాల చేస్తామంటే ప్రభుకి, అప్పుడు ఆకాశ తెరపడి ఏం చెప్పింది, మీరు ప్రభు మాటకి ఏం చేయండి, ఓన్లీ ఫర్ ఆయన మాటకి చెవియకండి. ఒకటే మీరు చేయాల్సి, అదేదో చెప్తున్నాడు పౌలు కూడా. మీరు ప్రభు మాట ప్రకారం చేయండి. ఏమి చేసినా మాట లేకపోతే అది ఏమైపోతుంది, మిస్టేక్, ఎవరో వ్యర్థమైన ఆలోచన వచ్చేస్తుంది. చూడండి, ఎఫెసీ 4:11-12 చూస్తే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ఒక వాక్యం ముఖ్యించేస్తాం, ఒక వచనం. నాకు కొదువు కలిగినందున నేను ఎలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. ఏ విధమైన ఉండటం ఏం చేయబడాలా, నేర్చుకుని. అదిదా ప్రభు సంఘం అంటే, ప్రభు సభ్యుడంటే, ప్రభు ప్రియుడంటే, ప్రభు శిష్యుడంటే ఒక గుర్తు ఉంది. అన్నిటికీ ఏం చేయబడాలి, నువ్వు అలవాటు పడి ఉండాలి. అదిదా ఎవరు చేశారు, మా గురువు అయిన యేసు ప్రభు చేశారు. వాళ్ళు చేసి చూపించి సాధించారు. అదిదా మనకు చెప్పారు, మీరు కూడా అలాగే చేయండి. ఎంత బాగా చెప్పారు చూసారా. 1 పేతురు 4:10-11, 1 పీటర్ 4:10-11. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి, ఏమంట, మంచి గృహ నిర్వాహకులై ఉండి, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. అది ఉపచారము చేయుడి.
ఒకడు బోధించిన ఎడల ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించున్నట్లు దేవోక్తిని బోధించినట్లు బోధింపవలెను. బోధింపవలను. ఒకడు ఉపచారము చేసిన ఎడల ఒకరు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు దేవుని అనుగ్రహించు సామర్థ్యము నొంది సామర్థ్యము నొంది చేయవలెను. చేయవలను. ఇందువలన ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. ఆమేన్. చూసారా, అన్ని మీ సమస్తం చేయండి. సంఘము సమస్తములో ప్రభుకి ఏముంది చూడాలంట. ప్రభు మహిమపరచబడను. అదిదా పౌలు గురి అంతా ఏమిలే. మీరు చెయ్యండి, మీ ఇష్టం వచ్చి చేసేది కాదు. వాక్య ప్రకారం ప్రభువును సంతోషపెట్టి మహిమపరచడం చేయండి అంటారు. ఎందుకంటే ఆయన సమస్తం అలా చేశారు కాబట్టి చెప్తున్నారు. ఆయన అలాగే చేశారు. అందుకే నేను అన్నిటికీ వాక్య ప్రకారం ఏమై ఉన్నాను, నేను నేర్చుకొని ఉన్నాను, అలవాటు పడి ఉన్నాను, అన్ని స్థితిలో ఉండటకు నేను ఎదిగి ఉన్నాను అంటాడు. కావున ప్రియమైన సహోదరి, ఇక్కడ సంఘములో ఆల కాలం జరిగినట్లే ఈ కాలం కూడా చాలా సంఘాలు ఇలాగే ఉన్నది. అప్పుడు ఏం చేయబడాలి? వాక్య ప్రకారం ఏం చేయబడాలి? ప్రతి ఒక్కరు కూడా కట్టుబడాలా, కట్టుదిట్టానికి లోపడాలా, దిద్దుకోవాలా, వాక్య ప్రకారం జీవించే మనం తీర్మానించుకోవాలి. కాబట్టి ఈ దినం కూడా మనం దేవుని చిత్తం వల్ల 4 వాక్యాలు ధ్యానించాం. దేవుని చిత్తం అయితే రాబోయే దినం మనం కంటిన్యూ చేస్తాం. ఇంతవరకు ఓపిక ఉన్న అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.